బ్యాక్ పార్ట్‌ని ఫ్రంట్ యాజ్ టీజ్‌గా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫస్ట్ పెన్సిల్‌తో డ్రా చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్‌గా బ్యాక్ తీసాం గదా మనము. ఇక్కడ మనం 1 ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఫ్రంట్ సైడ్. చూడండి అలా డ్రా చేసుకోవాలి మనకున్న ఖర్చుతో సహా. ఇక్కడ యాజ్ టీజ్ ఆర్మ్ రౌండ్ అనేది యాజ్ టీజ్‌గా నేను మార్క్ చేస్తున్నాను. నెక్ రౌండ్ కూడా యాజ్ టీజ్‌గా మనము డ్రా చేసుకోవాలి. చూడండి బ్యాక్ ఆల్రెడీ డ్రా చేసాం గదా! ఇది కింద నెక్ లైన్ నుంచి మనం పైకి ఒక నెక్ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి స్ట్రెయిట్‌గా. ఈ లైన్ డ్రా చేసాం కదా! మనం దానిపైన ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. ఆ లైన్ పైనే పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం కార్నర్‌లో 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపు నుంచి 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఉంది. మనకు అక్కడి నుంచి మళ్ళీ కిందకి 2.5 పెట్టుకోవాలి. అక్కడ స్ట్రెయిట్ లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇటు నెక్ వైపు నుంచి చూడండి 1 ½ ఇంచ్ ఇటు పైకి పెట్టుకోవాలి. ఏ లైన్ అయితే డ్రా చేసామో అక్కడ. ఇటు ఏమో ఖర్చు వైపు 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇటు 1 ½ అటు 1 ఇంచ్. ఓకేనా? అయిపోయిందండి. ఇక్కడ మనకి చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు భాగం తీసుకుంటే సరిపోతది. చూడండి. ఫ్రంట్ మార్కింగ్ అయిపోయిందండి. కటింగ్ ఏ విధంగా చేయాలో చూడండి చేస్తున్నాను. ఏ కటింగ్ అయినా సరే అండి ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుంటే మనకు అది నీట్‌గా ఉంటుంది. ఓకేనా? చూడండి నెక్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. చాలా నిదానంగా నీట్‌గా డ్రాప్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ చాలా ఇంపార్టెంట్. లోతు భాగం దగ్గర నుంచి కట్ చేసుకోవాలండి. మనం లోతుగా గీసుకున్నాం కదా! లో కటింగ్ నుంచి తీసుకోవాలి. ఇది స్ట్రెయిట్. ఇక్కడ పైన 1 ఇంచ్. ఈ పైన లైన్స్ దగ్గర నుంచే కట్ చేయాలండి. కటింగ్ అనేది నేను ఎక్కడి నుంచి చేస్తున్నానో చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.